వేలాది సంవత్సరాలుగా అక్షరాల లక్షలాది మందికి ఒక భయంకరమైన అబద్ధాన్ని పదే పదే చెప్పారు. వారు మనుషుల కంటే తక్కువని, వారు చేసిన ఏదైనా నేరం వల్ల కాదు, లేదా ఏదో యుద్ధంలో ఓడిపోవడం వల్ల కాదు, కేవలం వారు పుట్టిన కులం వల్ల. దళిత్ ప్యాంథర్స్ కుల నిర్మూలన పోరాటం మరియు న్యాయం కోసం అన్వేషణ. ఈ చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే చరిత్ర సాధారణంగా మన పుస్తకాల్లో దాచబడిన ఒక నిశ్శబ్ద వాస్తవం. తరతరాల వ్యవస్థాగత అణిచివేతను ఎదురించి విప్లవాత్మకమైన ప్రతిఘటనకు నాంది పలికిన దళిత్ ప్యాంథర్స్ కథ ఇది. అసలు న్యాయం కోసం వాళ్లు చేసిన ఆ చారిత్రక పోరాటం ఎలా మొదలైందో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. 1వ విభాగం, పుట్టికతో వచ్చే భారం. ఒక మనిషి పుట్టిన క్షణం నుంచే వారి జీవితాన్ని, భవిష్యత్తును ఒకే గీతలో బంధించే ప్రాచీన సామాజిక నిర్మాణం ఇది. హిందూ సామాజిక నిర్మాణంలోని వర్ణ వ్యవస్థను గమనిస్తే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు కనిపిస్తారు. కాని ఈ 4 వర్ణాలకు పూర్తిగా వెలుపల ఉంచబడిన వారే అవర్ణులు, అంటే అంటరానివారు. ఋగ్వేదం, మనుస్మృతి లాంటి ప్రాచీన గ్రంథాలు ఈ కఠినమైన వ్యవస్థను చట్టబద్ధం చేశాయి. దీనివల్ల సమాజంలోని ఒక అతి పెద్ద వర్గానికి కనీస మానవ గౌరవం కూడా దక్కకుండా పోయింది. ఈ వివక్ష ఎంత దారుణంగా వ్యవస్థాగతంగా పాతుకుపోయిందో 1931 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వారికి దేవాలయాల్లోకి ప్రవేశం లేదు, పబ్లిక్ బావులలో నీరు తాగకూడదు, చివరకు మంగలి లేదా టేలర్ల కనీస సేవలు కూడా దొరికేవిగావు. అమానుషమైన వృత్తులకే వారిని పరిమితం చేశారు. ఒక మనిషిని బతికుండగానే చంపేసే అత్యంత కఠినమైన సామాజిక బహిష్కరణ ఇది. 2వ విభాగం, చైతన్యం మరియు చట్టం. శతాబ్దాల తరబడి పాతుకుపోయిన ఈ హింసకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన పోరాటం ప్రారంభమైన శకమిది. సరిగ్గా ఇక్కడే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రంగంలోకి వస్తారు. ఆయన దళిత గుర్తింపును సమూలంగా మార్చివేశారు. కుల వ్యవస్థలోని అన్యాయాలను బహిర్గతం చేయడమే కాకుండా బానిసత్వ సంకెళ్లను తెంచుకోవడానికి బౌద్ధ మతంలోకి మారాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, భారత రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా అంటరానితనాన్ని చట్టబద్ధంగా నిషేధించి సమానత్వాన్ని తీసుకువచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన వాస్తవం ఉంది. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగబద్ధమైన చట్టాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న భయంకరమైన అంతరం ఇది. ఒకవైపు రాజ్యాంగం సమాన హక్కులు, రిజర్వేషన్లిచ్చింది, సరే, కాని మరోవైపు ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో దళితులపై దాడులు, బహిష్కరణలు, అమానవీయ హకృత్యాలు ఏమాత్రం ఆగలేదు. 3వ విభాగం, ప్యాంథర్స్ జననం. చట్టాలు అమాయకులను రక్షించడంలో విఫలమైనప్పుడు నిశ్శబ్దం ఎంతో కాలం భరించదు, అది ప్రతిఘటనగా మారుతుంది. సరిగ్గా అలాంటి నాయకత్వ శూన్యత ఏర్పడిన సమయంలోనే 1972లో ముంబైలో దళిత్ ప్యాంథర్స్ ఆవిర్భవించారు. అమెరికాలోని బ్లాక్ ప్యాంథర్స్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని నామ్దేవ్ దసాల్, జేవి పవార్ లాంటి దళిత కవులు, రచయితలు ఈ మిలిటెంట్ పౌర హక్కుల ఉద్యమాన్ని స్థాపించారు. ఇది కేవలం ఒక సంస్థ కాదు, వ్యవస్థపై బద్దలైన ఒక అగ్నిపర్వతం. దశాబ్దాల భయం చాలు, ఇక భయపడకూడదని ఒక తరం నిర్ణయించుకున్నప్పుడు పరిణామాలు ఎంత వేగంగా ఉంటాయో ఈ కాలక్రమం చూపిస్తుంది. 1972లో ప్రారంభమైన ఈ సంస్థ 1973 నాటికి ఏకంగా 40,000 మందితో పౌర హక్కుల కోసం భారీ ప్రదర్శన చేసింది. 1974 వర్లీ అల్లర్లలో భగవద్ జాదవ్ తొలి అమరుడయ్యాడు. ఆ మరుసటి ఏడాదే హరిజన్ పదాన్ని నిషేధించాలంటూ దేశాన్ని కుదిపేసిన ఈ ఉద్యమం చివరికి 1977లో ప్రభుత్వ కఠిన అణిచివేత, సైద్ధాంతిక చీలికల వల్ల విడిపోయింది. ఆనాటి వారి ఉద్వేగాన్ని ఈ మాటల్లోనే గమనించవచ్చు. దళితుడా, దాడి చెయ్ అని గర్జించు. దళితుడు బానిసైతే దేశం బానిస. దళితుడు స్వేచ్ఛగా ఉంటేనే దేశం స్వేచ్ఛగా ఉన్నట్టు. దళిత్ ప్యాంథర్స్ కేవలం ఆయుధాలతో రాలేదు. తమ విప్లవాత్మక సాహిత్యంతో దళితుల్లో ఆత్మగౌరవాన్ని, ధిక్కారాన్ని బలంగా నూరిపోశారు. 4వ విభాగం, తీవ్రవాద ప్రతిఘటన మరియు అమరులు. ఈ యువ కార్యకర్తలు చేసిన కఠినమైన త్యాగాలను, వారు ఎదుర్కొన్న క్రూరమైన హింసను అర్థం చేసుకోవాలంటే ఈ వాస్తవాలు చూడాలి. అంబేద్కర్ గ్రామీణ భారతదేశాన్ని కులవాదపు చెత్తకుప్ప అని ఎందుకు పిలిచారో ఇవి చెబుతాయి. మనుషుల చేత బలవంతంగా మలమూత్రాలు తినిపించడం, మహిళలపై లైంగిక దాడులను ఒక ఆయుధంగా వాడటం, దళితుల ఇళ్లను తగులబెట్టడం,
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దారుణాల నుండి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పాంథర్స్కు పోలీసుల మద్దతున్న అకృత్యాలపై భౌతికంగా ఎదురు తిరగడం మినహా మరో మార్గం కనిపించలేదు. 5వ విభాగం ఆధునిక కాలంలో కుల వివక్ష. ఈ చరిత్రంతా ఏదో గతావికి సంబంధించింది అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఈ పోరాటాలింకా ముగియలేదు. 2020లో జరిగిన హాథరస్ దారుణం, 2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజిలో భూ హక్కుల కోసం జరిగిన దారుణ హత్యలు, దళిత క్రైస్తవులపై దాడులు, చర్చిల ధ్వంసం, కేవలం చిన్న చిన్న కారణాలకే బహిరంగ అవమానాలు, గుండు కొట్టడం. హ్యూమన్ రైట్స్ నివేదికల ఆధారంగా చూస్తే చట్టాలు ఉన్నప్పటికీ వ్యవస్థ ఎంతలా విఫలమవుతుందో ఈ ఆధునిక అకృత్యాలు నగ్నంగా చూపుతున్నాయి. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మానవ వ్యర్థాలను చేతులతో శుభ్రం చేయడం. చట్టబద్ధంగా ఇది ఎప్పుడో నిషేధించబడింది, కాని ఆచరణలో ఉన్న అత్యంత కఠినమైన వాస్తవం వేరు. కేవలం పుట్టిన కులం ఆధారంగా ప్రాథమిక పౌర హక్కులను సైతం కాలరాస్తూ ఈ అత్యంత హీలమైన పనిని ఒక వర్గంపై నేటికి ఎలా బలవంతంగా రుద్దుతున్నారో మన కళ్ల ముందే కనిపిస్తుంది. దయచేసి ఈ సంఖ్యను చూడండి. 80%. మాన్యువల్ స్కావెంజింగ్ చేసే పురుషుల్లో 80% మంది 60 ఏళ్ల వయసు కూడా రాకముందే విషవాయువుల ప్రభావంతో ఊపిరాడక చనిపోతున్నారు. ఇదేదో దురదృష్టవశాత్తు జరుగుతున్న ప్రమాదం కాదు, కులవ్యవస్థ సృష్టిస్తున్న ప్రత్యక్ష మరణశాసనమిది. అయితే ఈ అణిచివేత కేవలం భారతదేశానికే పరిమితమా? ఖచ్చితంగా కాదు. ఈ వివక్షకు సరిహద్దుల్లేవు. దక్షిణాసియా కుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.8 బిలియన్ల ప్రజలను ప్రభావితం చేస్తోంది. చదువు, ఉద్యోగాలు, సామాజిక హోదాలో ఈ కుల వివక్ష అనేది మారుమూల గ్రామాల నుండి వలసవెళ్లి ఇప్పుడు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ టెక్ పరిశ్రమల దాకా పాకింది. 6వ విభాగం అసంపూర్ణ అన్వేషణ. దళిత్ పాంథర్స్ రగిలించిన ఆ చారిత్రక వారసత్వం నేటికీ ఆగలేదు. చరిత్ర ఎప్పుడూ వారి గొంతులను పూడ్చిపెట్టాలని చూసింది. కాని ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి, ఇది కేవలం అణిచివేత కథ మాత్రమే కాదు, ఇది కనుమరుగవ్వడానికి నిరాకరించిన ప్రజల కథ. ఆనాడు దళిత్ పాంథర్స్ ప్రదర్శించిన ఆ అసమానమైన ధైర్యం నేటికి కులరహిత సమాజం కోసం తపిస్తున్న వర్గాలకు ఒక జ్వాలగా వెలుగుతూనే ఉంది. సమానత్వం, గౌరవం కోసం జరుగుతున్న ఈ అన్వేషణ, ఈ పోరాటం ఇంకా ముగియలేదు.